సాయి శ్రీ సాయి జై జై సాయి జై జై సాయి. ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి జై జై సాయి. ఓం సాయి శ్రీ. బాబా షిరిడీలో ధునిని మొట్టమొదట ఎక్కడ వెలిగించారు తెలుసా? బాబా మొట్టమొదటి ధుని వెలిగించింది వేప చెట్టు క్రిందనే. తర్వాత తమ నివాసాన్ని పక్కనే ఉన్న శిథిల మసీదుకు మార్చిన తర్వాత ధునిని కూడా అక్కడికి మార్చారు. అంటే బాబా తాము ఎక్కడ ఉన్నా ధుని లేకుండా లేరని అవగతమవుతుంది. ఈ విషయం గత 40 సంవత్సరాలుగా షిరిడీలోనే ఉంటూ బాబా చరిత్రను గురించి ఎంతో పరిశోధన చేసిన శ్రీ శివనేశ్వర స్వామి వారు చెప్పడమే కాదు, శ్రీ వారం గోఖలే గారు రచించిన మరాఠీ గ్రంథం సాయినాథాంశ చరిత్రలో ఇలా వ్రాయబడి ఉంది. బాబా వేప చెట్టు క్రింద ధుని ప్రారంభించారు. ధునికి కావలసిన కట్టెలు అప్పాబిల్ సమర్పించేవాడు. బాబా ఆ వేప చెట్టు క్రింద అంటే ధుని ప్రక్కనే కూర్చుని అప్పాబిల్, కొండాజీ సుతార్, కాశీరాం షింపే, మహాల్ సపతి, గౌడ్ గేడ్ మామ్లేదార్, దాదా డెంగ్లే, బాబాసాహెబ్ డెంగ్లే మొదలైన వారితో ఆధ్యాత్మిక విషయాలు ముచ్చటించేవారు. కానీ అప్పుడు కూడా బాబా చాలా తక్కువగా మాట్లాడేవారు. అర్థమైందిగా బాబా ధుని మొట్టమొదట ఎక్కడ వెలిగించారు అనేది. ఓం సాయిరామ్. మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను చేసిన తప్పులన్నీ మరుపులే, ఎందుకు చేశానో నీకు తెలుసులే. నేను చేసిన తప్పులన్నీ మరుపులే, ఎందుకు చేశానో నీకు తెలుసులే. నన్ను కాపాడేది నీ దీవెనలే, నన్ను కాపాడేది నీ దీవెనలే. ఎన్నటికైనా సాయి నీ వాడినిలే, ఎన్నటికైనా సాయి నీ వాడినిలే. సాయి నీకు తెలుసు నా అంతరంగము, సాయి నీకు తెలుసు నా అంతరంగము. విడదీయలేని దయ్య మన బంధము.